ఫీజు బకాయిల చెల్లింపులపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఫీజుల బకాయిలు ఇచ్చే వరకు, పాత విధానం కొనసాగించే వరకు మాకు ముఖ్యమంత్రి గారు 2-3 పాయింట్లు 2-3 సందర్భాల కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయిండు. కృష్ణన్న రాజ్యసభ నుంచి ఏపీ నుంచి రాజ్యసభ అయిండు. అక్కడ పోయి కొట్లాడాలని చాలా బకాయిలు ఉన్నాయి, 10,000 ఇక్కడ తక్కువ ఉన్నాయని అన్నాడు. నేను ఒకటి ఇక్కడ ప్రశ్నిస్తున్నా, సీఎం గారు మంచిగా గుర్తు చేసిండు ఒక పాయింట్. ఏపీనా ఒక్కొక్క విద్యార్థికి టోటల్ ఫీజులు ఇస్తారు, 1,00,000 ఉంటే 1,00,000, మన దగ్గర 35,000 ఇస్తారు. కాబట్టి మన దగ్గర కూడా పూర్తి ఫీజులు ఇవ్వాలి. అదేవిధంగా ఏపీలో ఒక్కొక్క విద్యార్థికి స్కాలర్షిప్లు 20,000 ఇస్తారు. కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఒక్కొక్క విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇస్తారు. హై స్కూల్కు 15,000 ఇస్తారు 1వ తరగతి విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద. కాలేజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 ఇస్తారు. మన దగ్గర 5,000 ఇస్తున్నారు. కాబట్టి ఏపీ దాకా ఇక్కడ కూడా పెట్టాలని నేను కొట్లాడుతున్నా, ఉద్యమం చేస్తాం. ఈ డిమాండ్ అని పరిధిని పెంచుతాం. ఇక నువ్వే గుర్తు చేసినావు ఏపీ దాకా అని. అందుకే ప్రతి విద్యార్థి, కాలేజీ విద్యార్థికి ఏపీ మోడల్గా 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలి. టోటల్ ఫీజులు ఇవ్వాలి. టోటల్ ఫీజులు మీరు కామారెడ్డి డిక్లరేషన్లా ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఒక్కొక్క విద్యార్థికి 35,000 ఇస్తుంది గత ప్రభుత్వాలు. తొలుత ఈ స్కీమ్ పెట్టినప్పుడు టోటల్ ఫీజులు ఇచ్చారు. మళ్ళా టోటల్ ఫీజులు మేము ఇస్తామని అన్నారు. విద్యార్థులంతా నమ్మారు, టోటల్ ఫీజు ఇస్తారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఈ స్కీమ్ పెట్టినప్పుడు చాలా గొప్పగా టోటల్ ఫీజులు అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ బ్రాండ్ ఉండాలంటే ఈ స్కీమ్ లో ఆయన ఏంటిదంటే స్కీమ్ తీసేద్దామని కుట్ర చేస్తున్నా, తన బ్రాండ్ ఉండాలని, తన హయాంలో పెట్టే సిస్టమ్ ఉండాలని చేస్తున్నా తెలుస్తలేదు. కానీ నీ బ్రాండ్ ఉండాలని అనుకుంటే టోటల్ ఫీజులు ఇచ్చే పద్ధతిని పెట్టు. ఏపీ మోడల్లో ఒక్కొక్క విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వు. ఫీజులు ఎంత ఉంటే అంత ఇవ్వు. అదేవిధంగా ఈ స్కీమ్ మీద ఇంకోటి చెప్తుండ్రు, నేను విధానం మారుస్తాను. నీ విధానం మారిస్తే